మోక్ష మార్గానికి అయితే వచ్చేసినాం, దగ్గరకు వచ్చింది మోక్ష మార్గం. ఇక్కడ నుంచి సర్కిల్ లో నిలబడి చూస్తే ఇక్కడ ఉన్న గోపురాల్లో 9 అవబడతాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ మోక్ష. అరుణాచలం అయితే వచ్చాము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో గిరి ప్రదక్షిణ చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాలంటే ఈవినింగ్ దర్శనం టైం క్లోజ్ అవుతుంది. ఇంకా అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓన్లీ దర్శనమే చేసుకొని వచ్చి రేపు మార్నింగ్ అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే రెడీ అయినాం మేమైతే. నా లుకింగ్ అయితే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది, బాగా అనిపించింది. ఇంత హెవీ అయితే రెడీ అవడం ఇప్పుడే. ఇంకా నేనేమో కానీ మా ఆయన చూడండి ఎలా రెడీ అయ్యాడో. తమిళనాడులో వాళ్ళు వైట్ అండ్ వైట్ వేసి మంచిగా శివయ్య బొట్టు అడ్డంగా పెట్టి ఎలా ఉంటారో సేమ్ అదే ఉంది. బొట్టు ఒకటే లేదు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాక పెట్టుకున్నాం. మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. లోపలైతే కొన్ని క్లిప్ తీసి చూపిస్తాను. కానీ గిరి ప్రదక్షిణ రేపు మార్నింగ్ 4కి అట్లా స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణ చేసేదైతే ప్రతి ఒక్కటి క్లుప్తంగా అయితే వీడియో తీసి చూపిస్తాం మీకు. మేమైతే ఇది 3వ సారి ఇక్కడికి రావడము. ఇంతకుముందు పోయిన ఇయర్ వచ్చినాము, అంతకుముందు ఇయర్ వచ్చినాము, ఇప్పుడు వచ్చినాము మళ్ళీ. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అనుకోకుండా వచ్చినాము, 2వ సారి అంతే. ఇప్పుడైతే కొంచెం అనుకున్నాము ఒక 2 months నుంచి, కానీ కుదరలేదు. ఇంకా ఈ రోజైతే కుదిరింది. ఇక్కడైతే మేము శివసత్రంలో ఉన్నాము, అక్కడే రూమ్ తీసుకున్నాము. ఇంకా తెలుగు వాళ్ళు ఎవరన్నా వస్తే మాత్రం ఎవరన్నా సరే శివసత్రంలో అయితే స్టే చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మన లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఫుడ్ అయినా సరే, రూమ్స్ అయినా సరే ఎనీ టైం అవైలబుల్గా ఉంటాయి. మేము తీసుకున్న రూమ్ అయితే అరుణాచలగిరికి దగ్గరలోనే ఉంది. చూపిస్తా చూడండి. అదిగో అదే అరుణాచలగిరి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్ కెమెరాలో సరిగ్గా కనిపించలేదని బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నా. ఇప్పుడు మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చాము. గుడి ఎంట్రన్స్ లోనే వీళ్ళందరూ ఉంటారు బొట్టు పెట్టడానికి. ఒకరికి బొట్టు పెడితే ఒక 10 రూపాయలు అయితే తీసుకుంటారు. నేను మా ఆయన అయితే బొట్టు పెట్టించుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. గుడిలో అయితే మొత్తం 9 గోపురాలు ఉంటాయి. ఫస్ట్ గోపురం అయితే రాజగోపురం. రాజగోపురం నుంచి లోపలికి వచ్చినాక సెకండ్ గోపురం ఇది. సెకండ్ గోపురం నుంచి అయితే మేము గుడి లోపలికి అయితే వచ్చినాము. గుడి లోపలైతే ఇది చూడండి. చూడడానికి గుడి లోపల ఎంత బాగున్నదో. గుడి లోపల ప్రదేశాలను చూపిస్తూ గిరి ప్రదక్షిణ గురించి కొన్ని మాటలు అయితే నాకు తెలిసినవి మీతో చెప్తాను. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అంటే, గిరి అంటే కొండ. ఇప్పుడు మా ఆయన వెనకాల ఒక కొండ కనిపిస్తుంది కదా, అది కొండ. ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే గిరి ప్రదక్షిణ అంటారు. కొండనే శివుడిగా భావిస్తారు, అందుకే ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా కొండకు ఎడమ వైపు నడవాలి. అరుణాచలం అనేది చాలా విశిష్టత అయిన ప్లేస్. ఈ ప్లేస్కి రావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది గిరి ప్రదక్షిణ చేయడం అంటే ఇంకా చాలా మంచిది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ ప్లేస్కి వచ్చి గిరి ప్రదక్షిణ చేసే అదృష్టం ఉంటుందంట. మనం అనుకుంటే వెళ్ళలేమంట. దేవుడు మనల్ని చూడాలి అనుకున్నప్పుడు, మనకు దర్శనం ఇవ్వాలి అనుకున్నప్పుడు, దేవుడు పిలిపించుకున్నప్పుడే మనం అక్కడికి వెళ్ళే ప్రాప్తి అయితే వస్తుందంట. మనకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బాగున్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే దేవుడి పిలుపు అనేది రాకపోతే మనం ఆ శివాలయంలోకి, అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళలేమంట. దర్శనానికి వెళ్ళడానికి అయితే దారి ఇదే. దేవుని దర్శనానికి వెళ్ళడానికి అయితే క్యూ లైన్లో అయితే మేము నిలబడ్డాము. లోపల ఫ్యాన్ అయితే చూడండి ఎంత బాగున్నదో. భక్తులకు ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా ఫ్యాన్ మాత్రం మంచిగా సెట్ చేసి పెట్టారు. ఇంత పెద్ద ఫ్యాన్ నేను చూడడం ఫస్ట్ టైం. ఇది మెయిన్ గుళ్ళో అయితే ఇక్కడ పెద్ద బావి ఉన్నది. ఇదైతే చాలా సంవత్సరాల క్రితం బావి అంట. ఇందులో నీళ్ళైతే చాలా స్వీట్ ఉంటాయి అని చెప్పేసి అంటారు. ఈ ప్లేస్ అయితే గుడి లోపల ప్లేస్. చూడండి, చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉందో. నాకైతే చాలా అంటే చాలా హాయిగా అనిపించింది ఈ ప్లేస్ చూడగానే. ఇక్కడ చూసారా గుడి అంటే, ఈ గుడి యొక్క బ్లూ ప్రింట్. ఈ గుడి మొత్తం ఎక్కడ ఏమున్నాయి అనేది ఇక్కడ ఈ బ్లూ ప్రింట్ లో మాత్రం క్లియర్ గా ఉన్నది. ఇటువైపు నుంచి రావాలి, ఇటువైపు నుంచి వెళ్ళాలి, ఎన్ని గోపురాలు ఉన్నాయి, గర్భగుడి గోపురం ఎక్కడుంది అనేది అయితే క్లియర్ గా ఉంది. ఇది చూడడానికి భలే క్యూట్ గా ఉంది. లైవ్ చూస్తుంటే నాకు బాగా అనిపించింది. దాన్ని చూస్తూ ఉండిపోయాను కొద్దిసేపు అయితే అలా.
చెప్పాను కదా ఈ గుడికి మొత్తం 9 గోపురాలు ఉంటాయని. ఈ 9 గోపురాలను కూడా ఒక్క ప్లేస్ లో ఉండి గోపురాలను అయితే అన్నిటిని చూడొచ్చు. ఆ ప్లేస్ అయితే ఇది. గుడికి లెఫ్ట్ సైడ్ ఒక సర్కిల్ రాసింది ఆ ప్లేసే. ఇక్కడ నుంచి సర్కిల్లో నిలబడి చూస్తే ఇక్కడ ఉన్న గోపురాల్లో 9 అవబడతాయి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7. అక్కడే 7. ఆ టెంట్ అడ్డొచ్చింది. 7, 8, 9 మొత్తం 2 ఉన్నాయి. మొత్తం 9 ఉంటాయి ఇక్కడ. దేవుడి దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయటకు వచ్చాము. ఇంకా గిరి ప్రదక్షిణ ఉంది, అదైతే మార్నింగ్ స్టార్ట్ చేస్తాము. ఇక గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడానికి అయితే మేము మార్నింగ్ 2ంటికి లేచి రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వచ్చాము. వచ్చేసరికి ఇప్పుడైతే 3 అయింది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే దీపారాధన చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. నేనైతే దానికి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని గుడి మెయిన్ దగ్గరికి అయితే వచ్చాను. గిరి ప్రదక్షిణ అయితే తూర్పు దిశగా ఉన్న రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇదే తూర్పు దిశగా ఉన్న రాజగోపురం. ఇక్కడ నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకొని ఎండింగ్ కూడా ఇక్కడే ఇవ్వాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను దీపారాధన చేస్తున్నా. దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాను. దీపారాధన అయితే చేయడం అయిపోయింది. ఇంకా నేనైతే కొబ్బరికాయ కొడుతున్నా. దేవుణ్ణి అయితే నేను చేసే ఈ గిరి ప్రదక్షిణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా సాగిపోవాలని చెప్పేసి కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను. ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ చేయాలంటే తెల్లవారుజామున చేసుకుంటే మంచిది. 2ంటికి కానీ 3ంటికి కానీ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే గిరి ప్రదక్షిణ అయిపోవడానికి దాదాపు ఒక 5 గంటలు కానీ 6 గంటలు కానీ మనం నడిచే విధానాన్ని బట్టి టైం పడుతుంది. మనం 3 o'clockకి స్టార్ట్ చేసుకున్నాం అనుకో, ఒక 5 hours తర్వాత గిరి ప్రదక్షిణ అయిపోగానే వెంటనే దర్శనానికి వెళ్ళొచ్చు. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకుంటే మంచిది. దాన్ని ధూళి దర్శనం అంటారు. మేము ఇది 3వసారి గిరి ప్రదక్షిణ చేయడము. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఇంతకు ముందు అయితే మాకు దాదాపు 6 గంటలు అయితే గిరి ప్రదక్షిణ టైం పట్టింది. ఇప్పుడు ఎన్ని గంటలు పట్టిద్దో చూడాలిగా. గిరి ప్రదక్షిణ చేసే దారిలో అయితే మనకు అష్టలింగాలు ఉంటాయి. ఆ అష్టలింగాలని దర్శనం చేసుకుంటూ మనమైతే గిరి ప్రదక్షిణ చేసుకోవాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే తొందర అయిపోవాలని స్పీడ్గా అయితే అస్సలు నడవకూడదు. దేవుణ్ణి స్మరిస్తూ దేవుని మనసులో తలుచుకుంటూ ప్రశాంతంగా అయితే నడవాలి. దేవుని సాంగ్స్ వింటూ నిదానంగా నడుస్తూ వెళ్ళాలి. తొందర అయిపోవాలని స్పీడ్గా అయితే అస్సలు గిరి ప్రదక్షిణ చేయకూడదు. రాజగోపురం నుంచి ఎడమవైపు నడుచుకుంటూ రావాలి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎడమవైపు ఇంద్రలింగం ఉంటుంది. ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడే వచ్చి స్వయంగా ప్రతిష్ఠించాడంట. ఈ ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు, శ్రేయస్సు, పుణ్యం వస్తుందని చెప్పేసి నమ్ముతుంటారు. మేము గిరి ప్రదక్షిణ నైట్ టైంలో చేస్తున్నాం కాబట్టి గుడి అయితే క్లోజ్ ఉంది. మేమైతే ఇప్పుడు ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకోవడం అయితే అయిపోయింది. ముందుకైతే నడుస్తున్నాము. వచ్చే దారి అయితే ఇది. ఇక్కడ ఒక వినాయకుడు అయితే ఉంటాడు. అక్కడ ఇంకా వినాయకుడిని దండం పెట్టుకొని ఆ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఆ గోపురం కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అటు కాకుండా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. మేమైతే ఇంకా వెళ్తున్నాము. దారిలో అయితే వెళ్ళే దారిలో అయితే చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి. మాకు ఫస్ట్ వినాయకుడు కనిపించాడు. తర్వాత రైట్ సైడ్లో ఒక అమ్మవారు ఉంది. అమ్మవారి గుడి కూడా క్లోజ్ ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు చాలా ఇష్టమైన ప్లేస్లో అయితే ఇది. అలా నడుచుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, నేను చూపిస్తున్నాను చూడండి. విగ్రహం కొంచెం దగ్గరకు వస్తాను, వెళ్ళాక చూపిస్తాను. అది విగ్రహం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా రైట్ సైడ్ వెళ్ళాలి. విగ్రహం పక్కన ఉన్న రూట్కి వెళ్ళాలి. అక్కడైతే వే కనిపిస్తుంటుంది. ఇంకా బోర్డులు అయితే పెట్టారు చూడండి. వెళ్ళడం కన్ఫ్యూజ్ అవ్వకుండా
గిరి ప్రదక్షిణ రూట్ అని చెప్పేసి, దారి అని చెప్పేసి అయితే బోర్డులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం పక్కన గల్లిన లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే ఒక రూట్ మ్యాప్ అయితే పెట్టారు. ఆ రూట్ మ్యాప్ లో ఏ లింగం దగ్గర ఉన్నాం మనము అనేది చెప్పేసి క్లియర్ గా బోర్డు అయితే రాసి పెట్టుంది. మనమైతే ఇప్పుడు ఇంద్రలింగం అయితే దాటి వచ్చాము. నెక్స్ట్ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అష్టలింగాల్లో ఒకటైనది ఇంద్రలింగము. ఇంద్రలింగం దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అగ్నిలింగము. అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు. ఈ అగ్నిలింగంకి వెళ్ళే దారిలో అయితే లెఫ్ట్ సైడ్ వినాయకుడి గుడి ఉంటది. వినాయకుడికి ఎదురుగానే ఒక అగ్నిలింగం ఉంటది. అది నార్మల్ అగ్నిలింగము, అంటే అష్టలింగాల్లో ఒకటైతే కాదు. ఈ లింగాన్ని దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో అయితే అగ్నిలింగం ఉంటది. అష్టలింగాల్లో ఒక లింగమైన అగ్నిలింగం అయితే ఉంటది. దీనిని అయితే మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము లోపలికి. మేమైతే ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చాము. అగ్నిలింగం దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ప్రతి గుడి దగ్గర అయితే ఈ దీపం అయితే పక్కా పెట్టారు. ఇంకా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే కళ్ళకు అలా అద్దుకొని దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్తున్నాం మేమైతే. ఈ అగ్నిలింగాన్ని దర్శనం చేసుకొని పూజించడం వల్ల అనారోగ్యాన్ని అధిగమించడానికి కావలసిన శక్తి వస్తుందంట. ఆరోగ్యంగా ఉండడానికి జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు అధిగమించే శక్తి లభిస్తుందంట. ఈ అగ్నిలింగాన్ని అయితే మేము దర్శనం చేసుకొని బయటకైతే వస్తున్నాను. గుడి లోపలైతే సరిగా వీడియో అనేది ఎలో లేదు. ఇంకా నేనే కొంచెం అటు ఇటు అంటూ వీడియో అయితే తీసుకుంటూ వస్తున్నాను. ఇంకా అగ్నిలింగం దర్శనం చేసుకొని ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటది. ఈ అమ్మవారి టెంపుల్లో అయితే ఎక్కువ వాహనాలు పూజ చేపించుకుంటూ ఉంటారు. నేనైతే ఇప్పటికి మూడోసారి, 3 సార్లు చూసినా కూడా ఈ గుడి ముందైతే మొత్తం నిమ్మకాయలతోనే నిండిపోయి ఉంటది. ఇక్కడ దిష్టి తీపించుకోవడం, వాహనాలకు పూజ చేపించుకోవడం అనేది చేశారంట. మేమైతే ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా ముందుకైతే కొనసాగినాము. ముందు వచ్చే దారిలో అయితే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. ఇది కూడా క్లోజ్ ఉంది. రమణ మహర్షి ఆశ్రమం అయితే మనం నడిచేయడానికి లెఫ్ట్ నడుస్తున్నాం కదా, రైట్ సైడ్ లో అయితే ఉంది. దీనికి టైమింగ్స్ ఉంటాయంట. ఆ టైమింగ్స్ అయిపోయినాయి. క్లోజ్ టైం ఇప్పుడు క్లోజ్ లో ఉంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో వాష్రూమ్ అట్లయితే అవైలబుల్ గా ఉన్నాయి. రోడ్డు పక్కనే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే ½ కిలోమీటర్కి ఒక దగ్గర అయితే టాయిలెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. రోడ్డు మీద నడుస్తున్నాం కదా, అలా నడుస్తుంటే ఆ రోడ్డు హీట్కి కాళ్ళు మంట వస్తుంటాయి కదా, అలా కాకుండా రోడ్డు మీద ఒక పెయింట్ ఉంది కదా వైట్ కలర్ది, ఆ పెయింట్ మీద నడిస్తే కాళ్ళ నొప్పులు అనేది కొంచెం తక్కువ ఉంటది. నెక్స్ట్ అయితే యమలింగము, అక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ లోనే ఉంటది. ఇంకా ఇక్కడైతే మనకు తెలుగులోనే బోర్డు రాసి పెట్టుంది ఏ లింగం ఏంటి అనేది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ రాసి పెట్టి చూడండి, యమలింగము అని. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామేమో యమలింగం దర్శనం చేసుకోవడానికి అయితే. యమలింగాన్ని యముడే స్వయంగా వచ్చి ప్రతిష్ఠించిండంట. ఈ యమలింగాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంట, ఆయుష్ కూడా పెరిగిద్దంట. అందుకని ఇక్కడ భక్తులైతే చాలా నమ్మకంగా యమలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే యమలింగాన్ని దర్శనం చేసుకోవడం అయిపోయింది, బయటకి అయితే వచ్చాము. చాలా అంటే చాలా అల్పిరిగా ఉంది, నడవడం అయితే కష్టంగా ఉంది. అయినా కూడా దేవుని తలుచుకుంటూ అయితే మా నడకైతే ముందుకు సాగిస్తున్నాము. తర్వాత వచ్చే లింగం అయితే నైరుతి లింగము. మనం యమలింగం దాటిన తర్వాత అయితే ఒక సెంటర్ అయితే వస్తుంది. ఆ సెంటర్ మీద అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చూపిస్తున్నాను చూడండి వే. అక్కడ ఆల్రెడీ బోర్డు రాసే ఉంటుంది గిరి ప్రదక్షిణ రోడ్డు అని చెప్పేసి. ఆ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వెళ్ళాలి. ఇదే చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడికక్కడికైతే గిరివల మార్గం అని చెప్పేసి అయితే బోర్డులు రాసించారు. అది తెలుగులోనే మంచిగా. నైరుతి లింగానికి ముందుగా ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అమ్మవారు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నారు. దండం పెట్టుకొని అయితే ఇంకా మళ్ళీ ముందుకు నడుస్తూ వెళ్ళాము. మనం నడుస్తున్న ఎడమ వైపుకి నైరుతి లింగం అయితే ఉంటది. చాలా వరకు లింగాలన్నీ ఎడమ వైపే ఉంటాయి. ఒక అగ్నిలింగం ఒకటి
కుడి వైపు లోపలికని వెళ్ళాలి. అదిగో చూడండి బోర్డు రాసి ఉంది నైరుతి లింగం అని. ఇప్పుడు లోపలికైతే వెళ్ళి నైరుతి లింగాన్ని అయితే దర్శనం చేసుకుంటా. గుళ్ళల్లో అన్ని రిపేర్ జరుగుతుంది అనుకుంటా, డెవలప్ చేస్తున్నారేమో. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇంత లేవు, అప్పుడు నీట్గా ఉండే. కాకపోతే ఇంకా కొంచెం డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కట్టడం అలాంటివి చేస్తున్నారు అనుకుంటా. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా లోపలికి అయితే వచ్చాము. లెఫ్ట్ సైడ్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో అయితే నైరుతి లింగం ఉంటుంది. వీడియో తీస్తుంటే మా అన్న అంటుండు, నన్ను కూడా తీరా, నేను కూడా కనిపించాలి యూట్యూబ్లో అని చెప్పేసి. సరే అన్న అంటే నవ్వుతూ వెళ్ళాడు. ఇంకా నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాము మేము. ఇదే నైరుతి లింగం. మార్నింగ్ టైం అయ్యేసరికి అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, అందుకే సరిగ్గా దర్శనం చేసుకోలేకపోతున్నాము. అయినా కూడా కొంచెం సందులు అట్లా ఉన్నాయి కదా, ఈ కిటికీలు, ఇది గేటు, వాటి నుంచి అయితే చూసాము దేవుణ్ణి. మీకు వీడియోలో క్లియర్గా లేకపోవచ్చేమో కానీ నాకైతే కొంచెం మంచిగానే దర్శనం అవుతుంది. నైరుతి లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తి వాటి ప్రభావాల నుండి రక్షిస్తుందంట. అట్లని భక్తులు నమ్ముతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నమ్మకం. నైరుతి లింగం దర్శనం చేసుకొని ముందుకైతే వచ్చాము. ఇంకా నెక్స్ట్ అయితే ఏ లింగం ఉంటుంది అనేది బోర్డు అయితే ముందే ఇక్కడ పెట్టారు. చూడండి, నేను చూపిస్తాను. తెలుగు వాళ్ళకి కూడా ఇబ్బంది అవ్వకుండా తమిళ లాంగ్వేజే కాకుండా తెలుగు లాంగ్వేజ్లో కూడా ఇక్కడ రాసి పెట్టారు. చూడండి, నెక్స్ట్ ఏ లింగం ఏంటి అనేది వివరాలు రాసి పెట్టారు బోర్డు మీద. నైరుతి లింగం తర్వాత వచ్చేదైతే సూర్యలింగం. ఎదురుగా ఎల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, అదే సూర్యలింగం గుడి అయితే. ఇది కూడా రోడ్డుకి లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం. చెప్పాను కదా గుడి మొత్తం డెవలప్మెంట్ కోసం అని ఇంకా రిపేర్ చేస్తున్నారని, దానివల్ల ఈ కట్టెలు అవన్నీ ఉన్నాయి. అదే కొంచెం మంచిగా అనిపించలే నాకు, ఎందుకంటే వీడియోలు తీస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా, అందుకే మంచిగా అనిపించలే. కానీ అది కూడా మంచిదే కదా, గుడి డెవలప్మెంట్ కోసం ఇంకా నీట్గా చేసి పెడతారు కదా. నెక్స్ట్ ఇయర్ నేను వచ్చేసరికి ఇంకా నీట్గా ఉండొచ్చు. ఇక్కడైతే వీడియోలు తీస్తుంటే అయితే ఎవరు కొంచెం ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు, అందుకే కొంచెం వీడియో అయితే ఎక్కువసేపు తీశాను. సూర్యలింగాన్ని అయితే దర్శనం చేసుకోవడం అయిపోయింది. బయటకైతే వచ్చాము. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఈ దేవుని పాదాలు అయితే ఉంటాయి. ఇవి ఏ దేవుని పాదాలో నాకైతే అంత ఐడియా లేదు, తెలియదు. అక్కడ రాసి పెట్టి కూడా లేదు, చదివి తెలుసుకుందామంటే. కానీ అందరు వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. ఇక మేము కూడా అలానే వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా నడుస్తూ అయితే ముందుకు వచ్చాము. ఈ పాదాలు దాటిన తర్వాత అయితే మనకు గిరి కనిపిస్తుంది. ఆ గిరి చూడండి, అక్కడ ఈ ప్లేస్ నుంచి చూస్తే లైవ్లో అయితే నందీశ్వరుడు వంగి ఉన్నట్టు, అంటే శివాలయంలో ఉంటుంది కదా శివలింగం ముందు నంది, అలా కనిపిస్తుంది ఆ కొండ ప్లేస్లో అయితే. వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు వీలుంటే చూడండి. ఆ పాదాలు దాటినాక కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇంకా తర్వాత వచ్చే లింగం అయితే వరుణలింగం. ఈ వరుణలింగం అయితే ఇది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ముందు కనిపిస్తున్నారు చూడండి బోర్డు, అదే ఇంకా గుడి అయితే. మేమైతే దాని దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా నేను వీడియో తీస్తున్నా కాబట్టి నేను వెనకనే ఉండాల్సి వచ్చింది. మా వాళ్ళు తీస్తా అన్నారు, కానీ ఇంకా సరిగా తీయకపోతే మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది, అందుకని చెప్పేసి నేనే తీసుకుంటున్నా. లోపలికి అయితే వచ్చినాం. దేవుని దర్శనం అయితే మంచిగా జరిగింది చూడండి ఇక్కడ. కాకపోతే వీడియో తీయలేదు, నేనైతే కొంచెం అయితే తీసిన. మొత్తం 14 కిలోమీటర్ల ప్రదక్షిణలో అయితే ఈ సూర్యలింగం దాటిన తర్వాత అయితే 7 కిలోమీటర్లు అయిపోయినట్టు, అంటే సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. ఇంకా కాళ్ళ నొప్పులు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే కాళ్ళ మసాజ్ అయితే చేయించుకుంటున్నారు. నేను చూపిస్తా చూడండి, దగ్గరికి వెళ్ళి ఇంకా చైర్లో కూర్చోబెట్టి కాళ్ళు అయితే మసాజ్ చేశారంట. ఒక 5 మినిట్స్కి అయితేనేమో 30 రూపాయలు తీసుకుంటారంట, 10 నిమిషాలు అయితేనేమో 50 రూపాయలు అంట. మేమైతే అలాంటి ఏం ట్రై చేయలే, చూసినాం దగ్గరికి వెళ్ళి అంతే. ఇంకా ముందుకెళ్తుండైతే ఇలాంటి వాళ్ళు అయితే చాలా మంది కనిపించారు రోడ్డు పైన అయితే. అలానే కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ అయితే అర్ధనారీశ్వర విగ్రహం అయితే ఉంది. అదైతే చాలా బాగుంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నా, ఈసారి అయితే వెళ్ళలేదు.
ఇంకా కాళ్ళ నొప్పులు అయితే కొంచెం ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడైతే నడవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. తర్వాత వచ్చే లింగం అయితే వాయులింగం. ఇది అష్టలింగాల్లో అయితే ఒకటి కాదు, కాకపోతే మేమైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా లోపలికి అయితే వెళ్తాము. ఈ గుడి మాత్రం భలే ఉంది. మెయిన్ రోడ్డు ఉంది కదా, రోడ్డుకి ఈక్వల్ గా లేకుండా కొంచెం కిందికని ఉంది. చూడండి కనిపిస్తుంది వీడియోలో, కొంచెం కిందికైతే ఉంది. లోపలికైతే వెళ్ళి వాయులింగాన్ని అయితే దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చినాము. అలా కొంచెం ముందుకు నడిచిన తర్వాత అయితే రైట్ సైడ్ లో ఐ లవ్ తిరునాన్నమలై అని చెప్పేసి అయితే ఇక్కడ ఫోటో దిగడానికి అయితే ఒక మంచి ప్లేస్ అయితే ఉంటది. ఇక్కడ ఎక్కువ వచ్చిన భక్తులు అయితే ఫోటోస్ దిగడం అలాంటివి అట్లా చేస్తుంటారు. ఇంకా మేమైతే దగ్గరికి అయితే వెళ్ళలేదు, లేట్ అయిపోయింది అని చెప్పేసి వచ్చేసినాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తినకుండా తాగకుండా అయితే గిరి ప్రదక్షిణ చేయకండి. మనం వెళ్ళే దారిలో అయితే మంచిగా ఫ్రూట్స్ జ్యూసెస్ అన్నీ ఉంటాయి, తీసుకొని అయితే తాగొచ్చు. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేదైతే చంద్రలింగము. ఇది అష్టలింగాల్లో ఒక లింగము. అక్కడ ఎల్లో కలర్ పైన గీతల కనిపిస్తుంది కదా బోర్డు, అక్కడే ఉంది చంద్రలింగం అయితే. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటాం. చంద్రలింగం దగ్గరికి అయితే వెళ్ళినాము, దర్శనం అయితే చేసుకున్నాము. దేవుడు అయితే మస్తు ఉన్నాడు. ఇంత బాగా అలంకరించారంటే చాలా బాగుంది. చూడండి మీకు కూడా చూపిస్తాను. నాకైతే బాగా అనిపించింది దేవుడి అలంకరణ చూసేసరికి, చాలా బాగున్నాడు చూడండి. చంద్రలింగాన్ని దర్శనం చేసుకొని ముందుకైతే వచ్చాము. కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ లో అయితే కుబేరలింగం ఉంది. అక్కడ కనిపిస్తుంది చూడండి బోర్డు, ఇంకా అదే కుబేరలింగం టెంపుల్. లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి అయితే వచ్చినాము. కుబేరలింగం గుడి కూడా కొంచెం కిందికని ఉంది చూడండి. మేమైతే కరెక్ట్గా అభిషేకం చేసే టైంకి అయితే ఈ గుడిలోకి వచ్చినాము. అభిషేకం జరుగుతుంది కుబేరలింగానికి అయితే. మంచిగా అనిపించింది అభిషేకం టైంలో రావడం అయితే. అభిషేకం చూసుకొని కొద్దిసేపు కూర్చొని అయితే బయటకి అయితే వచ్చినాం. గిరి ప్రదక్షిణ అయితే దాదాపు 30 వంతు అయితే అయిపోయింది. ఇప్పుడైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడైతే లైన్ అయితే చాలా ఉంది, చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. అదో ఆ డస్ట్బిన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది అది. ఆ నుంచి లైన్ ఇక్కడ వరకు ఉంది. మోక్ష మార్గం నుంచి బయటికి రావడానికి 1 గంట టైం అయితే పట్టేటట్లుంది. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. వీళ్ళందరూ అయిపోయి మేము వెళ్ళేసరికి 1 గంట పడుతుంది దాదాపు. ఇంకా ఇప్పుడైతే మా టైం వచ్చేసింది. ఇప్పుడైతే మేము మోక్ష మార్గం నుంచి అయితే బయటకు వస్తున్నాం. ఫస్ట్ అయితే మా ఆయన వచ్చిండు. మా ఆయన అయితే చాలా ఈజీగా వచ్చిండు. మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మాత్రం చాలా మంచిదంట, మోక్షం కలిగిస్తుంది అని చెప్పేసి అంటుంటారు. మోక్షంతో పాటు అందులో నుంచి బయటకు వస్తే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి అని చెప్పేసి కూడా నమ్మకం ఉంది. మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చే లేడీస్కి నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి. చున్నీ, హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీ వాళ్ళకి ఇచ్చి మీరు రండి. ఎందుకంటే నేను అందులో నుంచి బయటకు వచ్చేటప్పుడు చున్నీ నాకు కాళ్ళలో పడి కొంచెం రావడం బయటికి ఇబ్బంది అనిపించింది, అందుకే చెప్తున్నా. నేను రావడం కొంచెం ఇబ్బంది అయింది. మా ఆయన అయితే ఈజీగా వెళ్ళిండు. నేను చెప్పాను కదా చున్నీ వల్ల కొంచెం అట్లా ఇబ్బంది అయిందని. చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, అందుకే చెప్పాను. మేమైతే మోక్ష మార్గం నుంచి బయటకు వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే మాకైతే టోపీ అమ్మ అయితే కనిపించింది. అందరికీ ఐడియా ఉండే ఉంటుంది టోపీ అమ్మ అంటే. చూడండి చూపిస్తాను. ఈమె డైలీ మార్నింగ్ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసిద్దంట. ఈమెని దైవదూతగా భావిస్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. మాకు అంత తెలియక మేము క్యాజువల్గా ఉంటే ఆమె చుట్టూ అందరు చేరి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఏంటా అని చెప్తే ఈమెకి ఇంత మహిమ ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆమె తిని పారేసినవి తినడం వల్ల మంచి జరిగిద్దని, ఆమె దర్శనం చేసుకోవడం మంచిదని చెప్పేసి అంటున్నారు. ఇంకా మేము అక్కడ ఉండగానే ఒక అతనైతే ఆమె కొబ్బరి నీళ్ళు తాగి పడేస్తే అది తీసుకొని వెంటనే తాగేశాడు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆమె చుట్టూ చేరి ఆమెను ఇబ్బంది పెడతారేమోనని చెప్పేసి ఇంకా దేవస్థానానికి సంబంధించిన వాళ్ళే ఈమె చుట్టూ గన్మెన్ లాగా ఉన్నారు. ఇంకా గన్మెన్ అంటారో ఏమంటారు, బాడీ గార్డ్స్ అంటారో తెలియదు, కానీ ఏమికైతే సెక్యూరిటీగా అయితే ఉన్నారు ఆమె చుట్టూ, ఆమె దగ్గరికి వెళ్ళనీయకుండా. మేము కూడా టోపీ అమ్మతో పాటు అయితే గిరి ప్రదక్షిణ చేసినాము ఒక 10 నిమిషాలు అయితే. ఆ తర్వాత అయితే ఇంకా మేము ముందుకైతే వచ్చేసినాము. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే మధ్యలో సెంటర్ ఉంటుంది. సెంటర్ మధ్యలో అయితే ఒక విగ్రహం అయితే ఉంది. ఆ విగ్రహం నుంచి ముందుకైతే వెళ్ళాలి.
ఇక్కడైతే ఇదే మెయిన్ సెంటరు. ఈ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఆ సెంటర్ నుంచి కొంచెం సైడ్కి వచ్చిన తర్వాత అయితే ముందుగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ బోర్డు ఆల్రెడీ పెట్టింది గీరివల మార్గం అని చెప్పేసి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాము. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు తగ్గుతాయి కదా, అష్టలింగాలు అయితే 7 లింగాలను అయితే దర్శనం చేసుకున్నాం. లాస్ట్ లింగం అయితే ఈశాన్య లింగం. ఈ ఈశాన్య లింగం అయితే ఎదురుగా కనిపిస్తున్నది కదా చెట్టు, అక్కడే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి అయితే మేము దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు ఇదే ఈశాన్య లింగం టెంపుల్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ లో అయితే బస్ స్టాండ్ అయితే ఉంటది. ఇదే బస్ స్టాండ్. కాళ్ళు మాత్రం విపరీతంగా అంటే విపరీతంగా నొప్పిలేస్తున్నాయి. నడక అసలు అలవాటు లేకుండా ఒకేసారి 14 కిలోమీటర్లు ఎట్లా నడవలేసామా అనుకున్నాం. కానీ దేవుని దయ బాగానే నడిచినాం. ఇంకా లాస్ట్ ఇంకొక కిలోమీటర్ అయితే ఉంది. బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక అయితే ఒక 2 రూట్లు ఉంటాయి. అందులో అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. దగ్గరికి అయితే వచ్చేసాము. గోపురం అయితే కనిపిస్తుంది. ఇంతసేపు నడిచిన బాధ మొత్తం పోయింది గోపురం కనిపించేసరికి. ఇక్కడైతే ఒక వినాయకుని టెంపుల్ ఉంది. ఇంకా అదైతే దర్శనం చేసుకున్నాం మేమైతే. ఇప్పుడు ఈ వినాయకుడి గుడితోనైతే ఇంకా గుళ్ళన్నీ అయిపోయినాయి. గిరి ప్రదక్షిణ వచ్చే గుళ్ళల్లో ఇది లాస్ట్. ఇంకొక 100 మీటర్స్ అయితే గిరి ప్రదక్షిణ కూడా అయిపోతుంది. కంప్లీట్ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసినాము. మా గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్ గా 14 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. మస్త్ అంటే మస్త్ హ్యాపీగా ఉంది. ఇంక ఇలానే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఇలా దర్శనం చేసుకునేదాన్ని ధూళి దర్శనం అంటారు. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకోవాలి, అలానే మంచిది. లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చినాము. ఎలాగో లోపల వీడియోలు అన్ని మీకు ఇంతకు ముందు చూపించాను కదా, అందుకే లోపల వీడియోలు అయితే ఏం తీయలేదు. మేము అరుణాచలానికి అయితే ట్రైన్లో వెళ్ళాము. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ కాచిగూడ టు మదురై ఎక్స్ప్రెస్లో అయితే అరుణాచలానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన ట్రైన్లో అయితే 70% పీపుల్ అయితే అక్కడే దిగిపోయారు అరుణాచలంలోనే. రైల్వే స్టేషన్ నుంచి అయితే గుడి 3 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇంకా మేమైతే శివసత్రంలో అయితే రూమ్ బుక్ చేసుకున్నాము. శివసత్రంకి అయితే 2 కిలోమీటర్లన్నర ఉంటుంది. రైల్వే స్టేషన్కి శివసత్రానికి మాట్లాడుకుంటే ఒక 30 రూపాయలు తీసుకుంటారు. అది కొంచెం బయటకు వచ్చి ఎక్కితే. నేను చెప్పాను కదా శివసత్రంలో ఉన్నామని, శివ సన్నిధి ఇది. ఇక్కడే మేమైతే స్టే చేసింది. ఇంకా ఇందులో అయితే తెలుగు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మన తెలుగు వచ్చిన వాళ్ళైతే ఇందులో ఉంటారు. తమిళ రాక ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఇంకా మా ఆయన వెళ్ళి ఇంకా మేము బుక్ చేసుకున్న రూమ్స్ అవి అన్ని డీటెయిల్స్ మాట్లాడుతున్నాడు. ఈ లోపు నేనైతే కొంచెం వీడియో తీశాను. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. రూము ఫుడ్ కలిపి చార్జ్ చేస్తారు. ఫుడ్ తినడానికి అయితే మంచిగా ఉంటుంది, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సరిగ్గా పెట్టరు అనేది అయితే ఏమి ఉండదు, మంచిగానే పెడతారు. ఈ శివ సన్నిధిలో అయితే రూమ్ ఎనీ టైం దొరికిద్ది. కానీ పౌర్ణమి ముందు కార్తీక మాసంలో అయితే రూమ్లు అయితే అస్సలు దొరకవు. కార్తీక మాసంలో పౌర్ణమిలో కావాలి రూమ్స్ అంటే చాలా డేస్, ఒక 2-3 months ముందే బుక్ చేసుకోవాలంట. ఓం అరుణాచల శివ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను మాత్రం క్షమించండి.